మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గురు శిష్యుల మధ్య ఉన్న యథార్థ సంబంధం గురించి ఇంకా కొంచెం వివరంగా చెప్పదలుచుకున్నాను. ఇటువంటి ప్రశ్న అందరిలోనూ ఉండిపోయింది. గురు అవసరమా లేదా అనేదది. కొంతమంది యొక్క ఆలోచన ఏంటంటే గురువు అవసరమని. కానీ ఎంతోమంది గురువు అక్కర్లేదని కూడా అంటారు. ఎంతోమంది గురువు అవసరమని దాన్ని స్థాపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు మనసు ప్రకారమే కార్యం చేస్తున్నారు. గురువుగారి చెప్పుడు మాటలు విని వాళ్ళు నడుచుకోవడం లేదు. కాళ్ళు ఎలా వెళితే అలా చేసుకుంటున్నారు. వాళ్ళకది తెలిసి రావడం లేదు. అందువల్ల మనకు తెలియకుండానే మనం పాతాళంలో పడ్డానికి ఛాన్స్ ఉంది. అందువల్ల వీళ్ళు వృద్ధిలోకి రావడం లేదు. మొదట మనం గురువుగారు కావాలి, అవసరం అనేది తెలుసుకోవాలి. అది గురువుగారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాలి. మొదటే దీని గురించి చెప్పాను. అంటే అందరికీ గురువుతో అవసరం ఉంది. పుట్టినప్పటినుంచి ఒక్కో విషయంలోనూ, కళ్యాణంలోనూ, ఎటువంటి చోటైనా సరే, జీవితంలోనూ సరే, మిగతా వ్యవహారాల్లోనూ నిజంగా మనకొక మార్గదర్శి ఖచ్చితంగా కావాలి. అతన్నే మనం గురువని అంటున్నాం. గురువనేవారు ఖచ్చితంగా కావాలి. ఎందుకు కాదు? స్కూలుకి వెళ్ళేటప్పుడు మీకు ఏబీసీడీ నేర్పించడానికి ఒక టీచర్ కావాలి కదా. మీరే అంతా నేర్చుకుంటారా? చెప్పండి చూద్దాం. ఎంతోమంది ఏమంటారంటే జ్ఞానం అనేది మనంతట మనం తెలుసుకోవాలని. ఎవరో ఏదో నేర్పడం వల్ల అది నిజంగా బుర్రకెక్కదు. మనమే అంతా నేర్చుకోవాల్సింది, మనమే అంతా చేసుకోవాల్సింది. మీరు చేయవలసిందంతా మీరే చేసుకోవచ్చు. కానీ మార్గదర్శి అనేవాడు లేకుండా మీరు ఎలా ఇదంతా చేసుకోగలరు? నిజంగా ఒక దారిలో మీరు వెళ్ళొచ్చు, కానీ ఇదంతా తప్పా ఒప్పా అని ఎవరు చెప్తారు? గురువు అనేవాడు ఒక గైడు. అతని మిమ్మల్ని భుజాన వేసుకుని నడిచే వ్యక్తి కాదు. అతనొక గైడు, అతనొక మార్గదర్శి. నిజమైన దారిని మీకు చూపిస్తాడు. చిన్న తప్పు చేసినా కూడా మిమ్మల్ని చెవి పట్టుకుని మేలేసి మిమ్మల్ని మంచి దారిలో తీసుకెళ్తాడు. మీ పాటికి మీ మానాన మీరు ఉండిపోతుంటే సరైన దారిలో వెళ్లలేరు. నిజమైన మార్గంలో మీరు వెళ్లడానికి అతను మీకు దారి చూపిస్తున్నాడు. అహంకారం మరిగి ఆ దారిలో మీరు వెళుతుంటారు. అది అంత మంచిది కాదు. ఆఖరికి అలమటించాల్సిందే. అందువల్లే పెద్దలు ఏం చెప్పారు? మనసు పోయే దారిలో జీవితాన్ని వెళ్లబుచ్చకూడదు. వెళ్లే స్థలం జీవితానికి సరిపోదు. మనసు ఏం చెప్తుందో అది మీరు వింటే అది మంచి జీవితాన్నివ్వదు. మనం ఏ దారిలో నడవాలి? మన లక్ష్యానికి తగినట్టు మనం నడుచుకోవాలి. ఎటువంటి లక్ష్యాన్ని మనం ఎన్నుకున్నామో ఆ లక్ష్యానికి తగినట్టుగానే మనం నడుచుకోవాలి. అది వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సపోజ్ మనసా వాచా కర్మణ వీటికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంటే అదే దారిలోనే మీరు నడవాలి. అది వదిలేసి అక్కడ ఇక్కడ అటు ఇటు అని తిరుగుతూ ఉండకూడదు. మనసారా కూడా మీరు మారకూడదు. మీ మనసులో మీరు ఆత్మ ప్రాప్తం పొందాలి. ఇదే నా జీవితంలో లక్ష్యమని మీరు అనుకోవాలి. నాకు వేరే ఏమీ వద్దు. సత్పురుషులు అందర్నీ మనం వెతుక్కుంటూనే వెళ్ళుండాలి. జీవితంలో అన్నిటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే ఆత్మ ప్రాప్తం పొందాలనేది మనం ముందు తెలుసుకోవాలి. అంతే తప్ప ఇక్కడ జరిగే సర్వము మీకు ఒక బై ప్రొడక్షన్, మై ప్రొడక్షన్ అనేదే తెలుసుకోవాలి. ఈ ఆలోచన మాత్రం మీ ఒంట్లో ఉండాలి. ఈ ఆలోచన రాత్రింబవళ్ళు మీ బుర్రలో ఉండాలి. ఇది వాళ్ల లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది. ఈ చేసిన ఫలితం మీ చేతికి రావాలని అనుకోకూడదు. ఈ ఫలితం రావచ్చు, లేదా రాకుండాను పోవచ్చు. లక్ష్యం అనేది ఉంటే నిజంగా ఫలితం దక్కుతుంది. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. మీరు లక్ష్యానికి తగ్గట్టు ప్రవర్తించుకుంటే మీకు సరైన ఫలితం నిజంగా దక్కనే దక్కదు. ఇందువల్ల మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. అందువల్ల ఎన్నో కాలాలుగా ఈ ప్రాణం అలమటిస్తుంది. ఎన్నిసార్లు, అనేకసార్లు ఈ మనిషి ప్రాణానికి వచ్చింది, నరకానికి వెళ్ళింది, దైవగతికి వెళ్ళింది. ఎన్నిసార్లు తిరిగి దానంతటది అలమటించింది. చెప్పినట్టు జరగదు. కానీ దానికి మోక్షానికి తగ్గ దారి దొరకనేలేదు. ఏ
దీనికి తగ్గ దారి చూపేవాళ్ళెవరూ లేరే. ఈ దారి తెలిస్తేనే కదా ఎవరైనా దాని గురించి సరిగ్గా నేర్పించగలరు. ఇదంతా తెలుసుకోవడం అవసరం. వీళ్లనే జ్ఞాని అంటారు, ఆత్మజ్ఞాని. మోక్షానికి తగ్గ దారి వీళ్ళు ఆత్మజ్ఞాని తప్ప వేరే ఎవరి వల్లనూ ఈ దారి చూపలేరు. ఈ విధంగా ఎవరూ సరిగ్గా కుదరలేదు. వీళ్లే మనకు చాలా అవసరం. నిజం చెప్పాలంటే ఇన్ని జన్మలుగా అలమటిస్తూ ఉన్న ప్రాణం ఈ జన్మలోనూ అదే విధంగా అలమటిస్తూ ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. చాలామంది ఏమంటారు, మాకు కావలసిన దారిని మేమే వెళ్ళి వెతుక్కుంటా ఉంటారు. మేం ఆత్మజ్ఞానాన్ని మేమే పొందగలం, ఎందుకంటే ఎన్నో విషయాలు మేము చూడాల్సింది. మీరు ఇప్పుడు తెలియని ఒక చోట, ఒక గ్రామానికి మీరు వెళ్ళారు. అక్కడ మీకు ఏ ఒక దారి కనిపించలేదు. మీరు రైల్వే స్టేషన్ వెళ్ళి తీరాలి. అప్పుడు మీరు ఎవరి దగ్గరైనా అడగాలి కదా. అక్కడికెళ్ళి మీరు ఎవరి దగ్గరైనా అడిగితే అతనే కదా మీకు గురువు, జ్ఞానిగా ఉన్నాడు. మీరు ఎవరిని అడిగారో వారే కదా మీకు గురువుగా ఉన్నాడు. ఎవరైనా ఒక మంచి మీకు చేస్తే వాళ్ల అవసరం ఉంది కదా. కొందరేమంటారంటే గురువు అక్కర్లేదనే అనేస్తారు. ఇదంతా అసలు అక్కర్లేదు. ఇష్టానికి ఏమైనా చేస్తారు. ఎవరూ దాన్ని అడగడానికి వీల్లేదు. దీనికేం కారణం ఉంది? ఎవరైనా గురువుగా ఉంటే వాళ్ళు కూడా పోయిన జన్మలో ఏదైనా ఒక మంచి పద్ధతిలో ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా అది మీకు ఉండొచ్చు కదా. అందువల్లే ఈ జన్మలో అదంతా వద్దంటారు. అదీగాక ఇతరులను తప్పుడు దారిలో తీసుకెళ్తున్నారు. అందుకే గురువు అక్కర్లేదు అనేది. మీరు ఇతరులకు ఏ విధంగా ఉపదేశం ఇస్తారో ఆ ఉపదేశం ప్రకారం మీరున్నారా చెప్పండి చూద్దాం. ఎంతమంది దగ్గర మీరు గురువు అక్కర్లేదని ఉపదేశిస్తుంటారు? ఎందుకు ఈ అనవసరమైన పని? గురువు అక్కర్లేదు అని చెప్పే కదా మీరు అందర్నీ తప్పుడు దారిలో తీసుకెళ్తున్నారు. దీన్ని ముందు మీరు ఆపండి, ఉపదేశించడం ఆపండి. చెవి ఇలా పట్టుకోవడం మానేసి ఎందుకు చుట్టూ తిరిగి మీరు ఇలా పట్టుకుంటున్నారు? మీరే గురువులా ఉండి ఉపదేశం చేసి ఎందుకని గురువు అక్కర్లేదు అంటున్నారు? గురువు వద్దనేది ఉపదేశంలో చెప్పి మీరు గురువైపోయారే. మన భారతదేశంలో ఎందరో ఇన్నోసెంట్ ప్రజలు, అమాయకపు ప్రజలు చాలామంది ఇంకా జీవిస్తూనే ఉన్నారు. వాళ్లను అనవసరంగా చెడుదారిలో తీసుకెళ్లేవాళ్లు ఊరికే మామూలుగానే చాలామంది ఉన్నారు. తప్పుడైన దారిలో తీసుకెళ్లేవాళ్లు ఉన్నారు. గురువే అక్కర్లేదని ఉపదేశం చేసేవాళ్లు ఉంటున్నారు. వాళ్ళు నిజాయితీగా ఎప్పుడూ ఉండాలి. మంచివాళ్లు దొరికితేనే మంచి మార్గం ఏర్పడుతుంది. మీ పాటికి ఎవర్నీ అడగకుండా ఊరికే మనసు చెప్పే దారిలో వెళితే మీకు సరైన దారి నిజంగా దొరకదు. వెళ్ళి చూడండి, అప్పుడే తెలుసుకుంటారు. ఈ అనుభవమే మీకు గురువు కావాలని నేర్పిస్తుంది. అవునా కాదా? దారి తప్పిపోయి ఎక్కడైనా అడవి మార్గానికి వెళ్ళిపోతే మీకు సరైన దారి కనపడకపోయిందంటే, మొన్న రీసెంట్గా మేము యాత్రకు వెళ్ళాం. మేము వెళుతున్నాం అంటే గంగా తీరంలో వెళుతున్నాం. మా బండి స్ట్రెయిట్గా వెళ్తుంది. రైట్ టర్న్ వెళ్లాల్సొచ్చింది. తెల్లవారుజామున ఒక 4 గంటలయ్యుంటుంది. మేం వెళ్లే దారి కరెక్టా కాదా అని అడగడానికి కూడా అక్కడ ఎవరూ లేరు. మా పాటికి వెళ్ళిపోతున్నాం. అర్ధగంట సేపు, 1 గంట సేపు, 2 గంటల సేపు అయింది. దారిలో ఎవరి దగ్గర అడుగుదామంటే ఎవరూ లేరు. ఎక్కడికెళ్ళి అడగాలి? 2 గంటల సేపు మేం వెళుతున్నాం. 2 గంటల సేపు మేం తిరిగొచ్చాం. మేం అలమటించిపోయాం. మీరు ఎక్కడెక్కడో అలమటించి కష్టపడుండొచ్చు. ఎవరు మార్గదర్శిగా ఉన్నారో వాళ్లకే కదా ఇది తెలుస్తుంది. వాళ్ల ఆలోచనే ఎవరినైనా వెతుకుతూ ఉంటుంది. ఎవరైనా దొరకపోతారా, మనల్ని అడగరా అని వాళ్లకు అనిపిస్తుంది. మనం వెళ్లి చేరాల్సిన స్థలం ఏదో తెలియలేదే అని వాళ్ళు అనుకుంటారు. ఒక పెద్ద అడవి మధ్యలో ఇరుక్కున్నారు. 5-6 రోజులు అక్కడే మీ పాటికి అలమటిస్తున్నారు. తిండి లేదు, నీళ్లు లేవు. ఆ అడవిలోనే మీరు అలమటిస్తున్నారు. బయటికి రావడానికి కూడా మీకు దారి తెలియలేదు. అందులోనూ ఐరోపా దేశంలో ఉన్న అడవిలో గనుక మీరు ఎక్కడైనా ఇరుక్కున్నారంటే ఆ సమయంలో మీకు దారి చూపడానికి ఎవరూ దొరక్కపోతే అప్పుడు ఆ మనసు అరెరే మనం ఇక్కడి నుంచి ఎలారా బయట పడగలమని మనసు దడదడలాడుతుంది కదా.
ఎవరొచ్చి మనకు దారి చూపిస్తారని అనిపిస్తుంది. ఈ టైంలో ఎవరైనా వస్తే మీ మనసు ఎంత సంతోషిస్తుంది. అందులోనూ అతను చాలా కరెక్ట్ దారి చెప్తే, అందులోనూ మీరు దారి తెలియకుండా అటువంటి ఒక కష్టంలో ఉన్నప్పుడు చాలా పక్కనే మీరు వెళ్లాల్సిన స్థలం. రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళండి అంటారు. మీరు కొంచెం దూరం వెళ్ళాక చాలా దూరం కూడా వెళ్ళక్కర్లేదు, మీకు రైట్ హ్యాండ్ సైడే ఆ స్థలం వస్తుంది, ఆ రోడ్డు వస్తుందంటారు. మీరు మెయిన్ రోడ్లోనే స్ట్రెయిట్గా వెళుతుంటే మీరు వెళ్లాల్సిన గ్రామం వస్తుంది అంటారు. అప్పుడు మనసు ఎంత హ్యాపీగా ఉంటుంది. మీరు వాళ్లతో కలిసి వెళ్ళిపోరు, ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగే ఒక మార్గదర్శి మీద మీకు విశ్వాసం వచ్చేస్తుంది. ఆ తర్వాత అతని మీద ఏ రకంగానైనా విశ్వాసం పెరిగిపోతుంది. ఎవరు కష్టపడ్డారో వాళ్లకే తెలుస్తుంది. ఒక మార్గదర్శి ఎంత అవసరమని తెలుస్తుంది కదా. అలాగే ఈ నిజమైన ఒక మార్గదర్శి ఉన్నారే, వాళ్ల మాటలు ఉన్నాయి చూసారా, అది ఒక మధురానుభూతే. మరి అందులోనూ మనం అలసి తిరుగుతున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. ముందు మీరు రైట్లో వెళ్ళండి, తర్వాత లెఫ్ట్లో తిరగండి, లేదంటే లెఫ్ట్లో పోతే ఇంకో దారి కూడా మీకు ఉంటుంది. మీరు ఇలా రైట్లో పోవచ్చే, లేదా లెఫ్ట్లో వెళ్ళొచ్చే, ఇలా వాళ్ళు దారి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా ఉంటుంది అంటారు. మీరు సరైన దారి అడుగుతారు. అప్పుడు అది సరైన బదులు కాదు. ముందు అడిగేటప్పుడే మీ మనసులో అనిపించేస్తుంది. అప్పుడేమనిపిస్తుంది, సరేలే పొండి, మీరు ముందు రైట్లో వెళ్ళండి, అక్కడ్నుంచి లెఫ్ట్లో మెయిన్ రోడ్డుకి వెళ్తే అక్కడ్నుంచి ఒక అరగంట సేపులో వెళ్ళి చేరుకుంటారు. అప్పుడు మీ మనసులో ఒక ఆలోచన కలుగుతుంది, ఇక్కడే ఒక మార్గదర్శి ఇతనే అని తెలుసుకుంటారు. ఇతను తప్పుడు మనిషి కాదు. అక్కడ తప్పుడు వాళ్ళు రావచ్చు, వచ్చి అతను ఆ దారి ఈ దారి అని చెప్పి మనసులో ఒక కన్ఫ్యూషన్ రేపొచ్చు. ఎవరు చాలా తిరిగి కష్టపడతారో, ఎవరికి సరైన దారి దొరకలేదో వాళ్లకి ఇలాంటి ప్రజలే కుదురుతారు. అందులోనూ 25 సార్లు మాల వేసుకుని పూజ చేయాలని చెప్పేవాళ్లే ఉంటారు. ఈ పూజ చెయ్యి, ఆ శ్లోకం చదువు, ఈ వ్రతం పాటించు, ఇలాగే అంటారు. సరే, ఇదంతా చేయొచ్చు, కానీ నా మనసులో ఉన్న ఆలోచనలు కూడా తప్ప ఒప్ప అని చెప్పడానికి మనిషి లేకుండా పోతారు కదా. ఆ సమయంలో ఏం చేస్తారు, ఇవన్నీ చేసేసి మనకంటూ ఏమీ కుదరకపోతే ఆ సమయంలో ఎలా ఉంటుందని మీరు ఆలోచించండి. ఈ గురుమహారాజా తిరుగుతూ నన్ను తిప్పుకుంటున్నాడు, కాని నన్ను వదిలేయండి. దక్కాల్సిన మనిషి జన్మ నాకు దక్కింది, దాన్ని నేను వదులుకోవడానికి నిజంగా తయారుగా లేను. వద్దు, ఈ విధంగా నేను పాటించలేనని చెప్పండి. అందువల్ల మనం చాలా అలర్ట్గా ఉండి మోక్ష మార్గం నుంచి వెళ్ళి తీరాలి. మీకు గురువు కావాలంటే కరెక్ట్గా ఉండాలి, లేదంటే చాలా కష్టం. వాళ్లకు ఏ విషయంలోనూ నిజంగా మనశ్శాంతి ఉండదు. వాళ్ల జీవిత చరిత్ర గురించి మీరు అడిగి చూడండి, వాళ్ల జీవితాన్ని మీరు గమనించి చూడండి, వాళ్ల నడవడిక గమనించండి, గుర్తుపట్టి మరీ తెలుసుకోండి. నిజంగా వాళ్ళు మంచివాళ్ల లేక వాళ్ళు చెడ్డవాళ్ల అని మీరు బాగా తెలుసుకుంటారు. దాదాజీ ముందే నాతో ఒక విషయం చెప్పేశారు. ముందు నువ్వు నన్ను గుర్తుపట్టమన్నారు. ముందు నువ్వు నన్ను వెతకాలి. నేను కొంచెం కూడా కోప్పడనంటే నమ్ము. వెంటనే ఆయన నన్ను 2 దెబ్బలు కొట్టి, నన్ను టెస్ట్ చేయండి, బాగా సోదా చేసి చూడండి అంటాను. నన్ను సోదా చేయండి అంటాను. మీరు సడన్గా ఎవరైనా వచ్చి నన్ను ఒక 4 దెబ్బలు కొడితే అప్పుడు నా ముఖభావాల్ని మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఏదైనా చేంజ్ నా ముఖంలో ఉందా అని చూడమంటాను. అప్పుడు ఒక కోపం వస్తుందా లేదా. అలాగే ఆటలా ఆడితే ఆహా ఇది పాములా ఆడుతుంది, చాలా కోపం వస్తుంది అనేది తెలిసిపోతుంది. అప్పుడు లోపల కోపం ఉంది, నాలోనూ ఎక్కువ కోపం ఉంది. ఇలా ఉంటే మీ దగ్గర కోపం తప్ప వేరే ఉంటుంది. నాకిది అవసరం లేదు, ముందు ఎక్కువ స్టాక్ నా దగ్గరుంది. ఆయన చెప్తూనే ఉంటారు. అంటే కొందరికి ఏమవుతుందంటే, ఇంత పెద్ద మనిషిగా పెరిగి జంతువులా కోప్పడితే వాళ్లను వేసి కొట్టమనే కదా చెప్తారు. ఇది ఒక డ్రాస్టిక్ దారే, గుర్తుపట్టడానికి ఒక దారిలా ఉంది. మన జీవితాంతం ఇలాగే ఉండిపోతే అంతకన్నా ఈ టెస్టింగ్ చేసేది చాలా బెటర్ అయిన విషయం. మీరు తిట్టేది వాళ్లకు కొన్ని సమయాల్లో వినపడొచ్చు, లేక 4 దెబ్బలు కొట్టినా వాళ్ళు వింటారని తెలుసుకోవచ్చు. వాళ్ళు అరిచారంటే మీరు తెలుసుకోవచ్చు, ఇది ఒక చెల్లని నాణ్యమని తెలుసుకుంటారు. ఇది నిజంగా
పని కోసమని తెలుసుకోండి. కలవాళ్లు అడిగితే రాయి కూడా కరుగుతుందని చెప్పే వరకు ఉంటారని తెలుసుకోండి. ఇంకో విధంగా లొడలొడని మాట్లాడే కాలాన్ని తోసేస్తారు. ఈ విధంగా ఉంటే మనకు పుణ్యం లేదు. చాలామంది అరెరే ఈ గురు మహారాజా మనకు శాపం ఇస్తే ఏం చేసేది, ఆ రకంగా చేసేవాళ్లని చూసి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఇది తెలుసుకోవడానికి మీకు ఎంత టైం కావాలి? పెద్ద అందమైన శాలువా ఇవ్వండి, దాన్ని తీసుకుని వెళ్లేవాళ్లు ఎంతోమంది ఉన్నారు తెలుసా. శాలువా కప్పుకుని చెప్పేస్తారు. ఒక అందమైన కళ్లద్దాలు పెట్టుకుని అతని మొహాన్ని చూడండి, అప్పుడు గురుమహారాజు నన్ను మీరు క్షమించండి అంటారు. ఈవేళ నాకు మూడు సరిగ్గా బాగోలేదు, మనసు బాగోలేదు అంటారు. ఇంట్లో భార్యతో గొడవ, అందువల్ల ఏదో తారుమారయింది, నేను వెళతాను అని చెప్తారు. నన్ను క్షమించండి అని అంటారు. గురుమహారాజు కూడా క్షమిస్తాడు. కానీ ఆ సమయంలో మీ జీవితాంతం అతని వెనకాలే మీరు వెళ్లాల్సిన విషయం అడ్డుపడుతుంది కదా. అంతకన్నా మనం అక్కడే జారుకోవడం మంచిది కదా. మంచివాడిగా ఒకడు దొరుకుతాడు. నిజంగా దానికోసం మీరు తీవ్రంగా శ్రమపడి వెతకాలి, వెతుకుతూనే ఉండాలి. చక్కగా వెతకగలిగితే నిజంగా దానికి తగ్గట్టుగానే మీకు కుదురుతుంది. అందులోనూ నిజమైన వెతుకులాటగా ఉందంటే నిజంగా అది మీకు కుదురుతుంది. మీకు అవసరం ఉంది. మీ దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయి, ఆ 5 లక్షలకి ఒక డైమండ్ కావాలంటే అప్పుడు మీరు ఎన్ని స్థలాలకి మీరు వెతుకుతూ వెళతారు, ఎంతమందిని వెతుకుతారు, రకరకాలుగా టెస్టులు కూడా మీరు చేయిస్తారు. ఎప్పుడు మీ మనసుకి ఒక తృప్తి కలుగుతుందో అంతవరకు మీరు చేయిస్తూనే ఉంటారు. నెలల తరబడిపోయి మీరు డైమండ్ని వెతుకుతూ ఉంటారు. పచారీ కొట్లో వెతుకుతారా, బట్టల కొట్లో వెతుకుతారా? మీకే తెలుస్తుంది కదా. ఎక్కడ దొరకదని తెలుసు, ఎక్కడ దొరుకుతుందో అక్కడే కదా. అలాగే మీరు షాపు మారి వెళ్తే ఇదిగో ఇట్రండి, ఉప్పు ఉందని అప్పుడు ఇస్తారు, అంతే కదా. వీళ్ల దగ్గర ఏవైనా ఒరిజినల్ డైమండ్ దొరుకుతుందా? లేదే. వాడి వస్తువు వాడు అమ్మితే చాలు, మీ అవసరం ఏంటనే దాని గురించి అతను దిగిలే పడడు కదా. మనకు కొంచెం ఒకందుకు తెలివనేది నిజంగా ఉండి తీరాలి. మనం ఏ పని తలపెట్టడానికైనా ఒక ఇంగిత జ్ఞానం కావాలి కదా. ఒక మంచి తెలివితేటలు కావాలి. మరి మోక్షాన్ని మనం పొందే తీరాలి, లేదంటే మీ వల్ల నిజంగా ముందుకెళ్లలేరు. శ్రీరామచంద్రుడు ఏమన్నారంటే, మోక్షం అనేది కావాలి అంటే నిజమైన దారి అనేది మీకు నిజంగా ఉంది. జ్ఞానుల కళ్ళు చూశారంటే తెలిసిపోతుంది. జ్ఞానుల దృష్టి సాధారణమైంది కాదు, చాలా ఉన్నతమైన విషయం. పేరాస, చికాకు వద్దు. పేరాస, చికాకు నుంచి మీరు ముక్తి పొందడానికి తగ్గ దారి చూడండి. ఎటువంటి వస్తువు కోసం మీరు వేచి ఉండక్కర్లేదు. డబ్బుకి, కీర్తికి అక్కర్లేదు. ఏదీ మీకు అక్కర్లేదు. పేరాస లేదు, శిష్యులతో పనిలేదు. ఫైనల్గా చెప్తే లేదన్నప్పుడు శిష్యులనే మాట ఎందుకొస్తుంది? ఏ ఒక సంబంధమూ లేదు కదా, సంప్రదాయమూ లేదే. వాళ్లకంటూ ఏమీ లేనప్పుడు వేరే ఏం అవసరం చెప్పండి చూద్దాం. ఇంతమంది భక్తులు, ఇంతమంది సేవకులు ఉంటున్నప్పుడు వీళ్లంతా ఎందుకు? నిజమైన గురువుగా ఒకరు కుదిరితే ఆ తర్వాత మనకు జీవితంలో వేరే ఏమీ అక్కర్లేదే. అందరికీ గురువు అనే వ్యక్తి చాలా అవసరం లేదనేదే లేదు. చాలామంది ఏమంటారంటే, సపోజ్ మీకు ఏదైనా రోగం వచ్చిందంటే వెంటనే మీరు డాక్టర్ బుక్ తీసి అందులో రాసిన ఇన్స్ట్రక్షన్ చదివి అన్ని ఫార్మాసిటికల్ మందులన్నీ మీరు ఒకటిగా చేసి మీరే మిక్సర్ చేసి దాన్ని మీరే తినేస్తారా? చెప్పండి చూద్దాం. ఎవరైనా ఒక డాక్టర్నే కదా మీరు చూస్తారు, అతను చెప్పినట్టే కదా మీరు నడుచుకుంటారు. సపోజ్ మీ కడుపులో గడ్డ ఉందని అనుకోండి, దానికి మీరే వైద్యం చేస్తారా లేక డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పి ఏం చేయాలో అదే కదా మీరు చేస్తారు. పూర్తిగా నమ్మకాన్ని ఆయన మీదే ఉంచాలి. అప్పుడే ఆయన దగ్గర మీరంతా సమర్పించాలి. అలాగే కదా చేస్తారు. కానీ ఇక్కడ ఒక చిన్న గడ్డ తీయడానికి మనసారా ఒక డాక్టర్ దగ్గర మీరు సమర్పిస్తారు కదా. ఇదే అనేకమైన సంవత్సరాలుగా ఈ లౌకికమనే గడ్డ తీయడానికి మిమ్మల్ని జ్ఞానుల దగ్గర సమర్పించే తీరాలి అంటాను. పూర్తి విశ్వాసంతోనూ పూర్తి శ్రద్ధతోనూ మీరు చేయాలి. మిమ్మల్ని మీరు పూర్తిగా సమర్పించక ముందు టెస్ట్ చేయించండి. ఒకసారి టెస్ట్ చేసి పూర్తి చేస్తే ఆ తర్వాత మీరు
దిగులు పడాల్సిన అవసరమే లేదు. అక్కర్లేదు. అందువల్లే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపట్టండి, గుర్తుపట్టండి అంటున్నాను. మీరు ఇతరులను అర్థం చేసుకోవాలి, లేదా ఇతరులు ఎవరినైనా ఉంచి మీరది తెలియజేసుకోవాలని చెప్పారు. ఈయన కూడా ప్యూరా కాదా అనేది మీరు తెలుసుకోవాలి కదా! అప్పుడొక మంచి గురువు మీకు కావాలి కదా! ఆయన దగ్గర సాయం పొంది మీరు ఒక విషయాన్ని సిద్ధించక్కర్లేదా? ఇందులోంచి మీరొక గురువు మీద విశ్వాసంతో ఉండాల్సి వస్తుంది కదా! ఈ విధంగా ఒక్కో విషయము వేరే. జ్ఞాని, ఆత్మజ్ఞాని మిమ్మల్ని వేద జ్ఞానంలో మీ ప్యూర్ 100% ప్యూర్ గోల్డ్ ఉంది. అలాగే ఈ మనస, వాచ, కర్మణ వీటితో ఉండడము, వేద జ్ఞానం వల్ల మీకు చాలా విషయాలు వివరించి విపులంగా చెప్తారు. మిమ్మల్ని ప్రాప్తం పొందేలా చేస్తారు. జ్ఞానులను వెతకండి. ఆయన్ని వెతికి ఆయనకి సమర్పించుకోండి. మీ ఆత్మని ప్రాప్తం పొందించండి. జ్ఞానుల దగ్గర ఏదైనా సమర్పించవచ్చు, కానీ మీ దగ్గర నుంచి వాళ్ళకి ఏదీ అవసరం ఉండట్లేదు. మీరు ఒకవేళ అతనికి ఏదైనా ఇచ్చినా, వాళ్ళు తీసుకున్నా సరే అది అలాగే ప్రజల కోసమే వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళ దగ్గర ఏది పెట్టుకోవడం లేదు. దాదాజీ దగ్గర ఈ ప్యూరిటీయే ఉండేది. ఇదే ప్యూరిటీ నా జీవితంలోనూ నిలకడగా నిలిచిపోయింది. మన ఖర్చులు అన్నీను వేరే ఎక్కడా లేకుండా చూసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి మీరు తీసుకోకూడదు. ప్రజల నుంచి సమూహ శ్రేయస్సుకే అది ఖర్చు పెట్టాలి. మనం ఏదీ తీసుకోకూడదు. ధర్మం వల్ల వచ్చిన డబ్బుతో మేం ఏదైనా తిన్నా గాని, ఏదైనా మేం తాగేసినా గాని ఈ బుద్ధి దెబ్బతినడం గ్యారంటీ. ఈ కలియుగ డబ్బు అనేది దెబ్బతీసే ఒక విషయమే. మన బుద్ధి బాధించే ఒక రకం. మన మనసు చెడిపోతుంది, మన మోక్ష మార్గము విరిగిపోతుంది. ఇంత కష్టపడి ప్రాప్తం పొందాం. ఈ ఒక చిన్న విషయం కోసం, కొన్ని క్షణాల కోసం మనం ఏదీ వదులుకోకూడదు. అందువల్ల ఇది ఎవరూ చేయకండి. ఇందులోనూ కొందరు ఇంకా పడిపోతున్నారు. అందువల్ల చాలా అనుభవిస్తున్నారు. ఇందులో పోయి పడాల్సిన అవసరమూ లేదు. మంచిగా జ్ఞాని, నిజమైన గురువు అనేవారు మీకు నిజంగా ప్యూర్గా ఉంటున్నారు. ప్యూరిటీ దారిలోనే నడుస్తున్నారు. వాళ్ళు ప్యూరిటీ అని ఏదంటారంటే, ఈ లోకంలో ఉన్న ఏ విషయమైనా అక్కర్లేదు. ఎవరి దగ్గర నుంచి ఏమీ అక్కర్లేదు. మీరు వాళ్ళకి ఏది ఇవ్వగలుగుతారు? వీళ్లకు ఏది అక్కర్లేదంటే మీరు ఏది ఇవ్వాలి? వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయే. అప్పుడే మీరు ఏదిచ్చినా అందులో ఏ సుఖము లేదు. వాళ్ళ దగ్గర పరమసుఖం ఉంది. సుఖం యొక్క సంపూర్ణం అక్కడుంది. ఆత్మలోనే ఉన్నారు. ఆత్మ అనేది అనేక సుఖాల సముద్రం. ఇందులో వాళ్ళు జీవితాంతం మునిగుండగా మీ దగ్గర నుంచి వాళ్ళకి ఏం కావాలి? ఏం కావాలి? ఇందులోంచి వాళ్ళకి ఏం వస్తుంది? వాళ్ళకి ఏం వద్దు. ఎప్పుడు ఈ లోపల సుఖం ఉందో, ఆత్మ యొక్క సుఖం ప్రాప్తిస్తుందో, వాళ్లకు ఈ విషయం నుంచి మంచిదొక ఇంట్రెస్టే ఉండదు. ఈ ఒక ప్యూరిటీ వాళ్లకు లోపల ఉండిపోతుంది. ఇలాంటి ప్యూర్ని మీరు వెతకండి. ఈ ప్యూర్ని మీరు వెతికి వెతికి ఆఖరికి నిజంగా మీరు ప్యూర్ అవుతారు. నిజంగా మీకు మోక్ష మార్గము దొరుకుతుంది. జై సచ్చిదానంద.